ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాం? రాజ్యాధికారం తీసుకొచ్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు కష్టాల్లో కన్నీళ్లతో ఉన్న కోట్లాది మంది తెలంగాణ ప్రజలను వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. ఈరోజు నీళ్ళు, నిధులు, నియామకాలు అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ఒక సెంటిమెంట్ను తయారు చేసి ఆ సెంటిమెంట్తో తీసుకొచ్చిన తెలంగాణను కేవలం తన కుటుంబానికే పరిమితం చేసిన ఈ పరిస్థితి నుండి, ఆ కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను మళ్ళీ విముక్తం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఆక్రందనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న నకిరేకల్లలో సురేష్ అని ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళందరి ప్రాణాలు పోకూడదని, వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా ఈ తెలంగాణలో ఆనందంతో బతకాలి, సుభిక్షంగా బతకాలి, వాళ్ళ తల్లిదండ్రుల కలలు నిజం కావాలి. ఈ బిడ్డలు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కష్టపడి చదువుకున్న చదువుకు విలువ ఉండాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్లకు స్వయం ఉపాధి కల్పించే విధంగా మనం కష్టపడాలి అని చెప్పి కూడా ఈరోజు దుబ్బాక కేంద్రంగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కేవలం 1 లక్ష డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అర్జెంటుగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు మిత్రులారా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ అట్లా ఎన్నో ప్రాజెక్టుల్లో ముంపుకు గురైన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సాగర్ ముంపు గ్రామాలు గజ్వేల్లో, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాసి రకం ఇళ్లలో ఒకప్పుడు సుభిక్షంగా బతికిన ఎర్రవెల్లి గ్రామాలు, ఇంకా రకరకాల గ్రామాల ప్రాంతాలకు చెందిన మా బహుజన ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన మా బహుజన ప్రజలు ఈరోజు వాళ్ళ మాతృభూమిలోనే ఈరోజు నిరాశ్రయి నాసి రకం ఇళ్లలో ఎటు పాలుపోక అడ్డా కూలీలుగా మారిన ఈ దినాలను అంతం చేయాలని ఈరోజు మనం అందరం కూడా దుబ్బాక కేంద్రంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం మిత్రులారా. ఆ పార్కులని, ఈ పార్కులని, పల్లె ప్రకృతి వనాలని ఇంకా రకరకాల కార్యక్రమాలు పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆ సైడ్ భూములు గుంజుకున్న ప్రభుత్వాన్ని వేల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీల పొట్టనగొట్టిన ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా ప్రగతి భవన్ నుండి బయటికి పంపించాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏ పాఠశాలైనా విద్యార్థులు ఉన్నారు. 200 మంది విద్యార్థులకు కేవలం 3 టీచర్లు, సగం మంది విద్యార్థులకు యూనిఫామ్ లేదు. రోజు పత్రికల్లో 800 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం జరగడం లేదు. మధ్యాహ్న భోజనం పథకం నడపాల్సిన కూలీలు, వంట మనుషులు మాకిచ్చే 2000తో మేము వంటలు చేయలేము అని చెప్పి వాళ్ళు భోజనం కూడా బంద్ చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బహుజన సామాజిక వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఏ విధంగా పాఠశాలల్లో చదువుతారు? మనం నిరంతరం బర్లే కాస్తుండాలి, నిరంతరం గొర్రెలే కాస్తుండాలి, నిరంతరం కూడా
బానిసలుగానే ఉండాలనే ఒక తీవ్రమైన కుట్రతోనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ఈరోజు అలాంటి మనను మళ్ళీ బానిసలుగా తయారు చేస్తూ, మనను మళ్ళీ కూలీలుగా తయారు చేస్తూ, మనను మళ్ళీ పేదరికం వైపే నెట్టేయడానికి కుట్ర చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఈరోజు మనమందరం కూడా ప్రతిజ్ఞ దుర్పాకలు చేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం పోవాలనే బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. బహుజన సమాజ్ పార్టీ 99% ఉన్న ఈ కులాల చేతిలో ఉండాల్సిన సంపదను 1% ఉన్న ఈ సంపన్న ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు 75-100 సంవత్సరాలుగా వాళ్ళే అనుభవిస్తున్నారు. మనం అనుభవిస్తలేము. ఆ సంపదను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా, ఓటు విలువ ద్వారా, కాన్షీరామ్ గారి గొప్ప పని విధానం ద్వారా, బైంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం, మార్గదర్శనం ద్వారా మనం ఆ సంపదను మళ్ళీ గల్లవట్టి లాక్కొని మనం అందరం కూడా అన్ని కులాలకు సమానంగా పంచుకోవాలి. ఎంత దోపిడీ జరిగింది మిత్రులారా. ఈరోజు మీరందరూ కూడా దుబ్బాకల ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి. నేను ఐఐటీల గురించి అందరికీ ఐడియా ఉన్నది కదా. ఐఐటీలు తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ఐఐటీలు వెరీ గుడ్. దేశంలో ఐఐటీలు ఎన్ఐటీలు వీళ్ళలో ఉండే ఉపాధ్యాయులు, వాళ్ళను ప్రొఫెసర్లు అంటారు. ఆ ప్రొఫెసర్ల సంఖ్య ఎంతని ఈ మధ్య కాలంలో పార్లమెంటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించాడు. 6,000 పోస్టులుంటే ఆ 6,000 పోస్టులుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కలిపి కేవలం 15% కన్నా ఎక్కువ లేరు మిత్రులారా. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కలిపి 15% కూడా లేరు. మిగతా 85% మంది పోస్టులు అగ్రవర్ణాల దగ్గర, ఆధిపత్య కులాల దగ్గరనే ఉన్నాయి. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు? 1947లో వచ్చింది. ఈ రోజు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. కానీ అప్పుడే పుట్టిన ఐఐటీలు, ఎన్ఐటీలలో బహుజన బిడ్డలు కేవలం 15% ఉన్నారు. ఎంత ఉండాలి? మనం 85% ఉండాలి పోస్టులు మన దగ్గర. అంటే దాదాపుగా 4,500 పోస్టులు, 5,000 పోస్టులు మా దగ్గర ఉండాలి. కానీ మా బిడ్డలు కేవలం 500 పోస్టుల దగ్గరనే ఆగిపోయినారు. ఇది కుట్ర. ఎట్లా? ఈ బహుజన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ప్రొఫెసర్లు కాలేరు. ఎందుకు కాలేరు? ఈ పిల్లలు అక్కడికి పోలేరు. ఈ పిల్లలు పోతే కూడా వాడిని ఫెయిల్ చేసుడు, నీకు ఇంగ్లీష్ రాదని ఫెయిల్ చేసుడు, నీకు అది అర్థం కాదని ఫెయిల్ చేసుడు, వాడిని మాటికి డిటైన్ చేసుడు. మరి వాడిని బాధ ఏమని చెప్పుకోవాలి? అక్కడ చదువు చెప్పడం లేరు. ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోతారు. ఊర్లలో రోజు పోయి బాంచన్ కాలు పెడతారు. ఆ బాంచన్ కాలు మొక్కించుకున్న వాళ్ళందరూ అక్కడ ప్రొఫెసర్లే కూర్చుంటే ఈ పేద వర్గాల నుంచి పోయిన విద్యార్థి అక్కడ పోయి ఎట్లా వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్పుకుంటాడు. ఆ రోజు బాబాసాహెబ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు, షాహు మహారాజ్ గారు, నారాయణ గురు గారు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఎందుకు పెట్టిండ్రు? ఈ వర్గాల నుంచి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కూడా రిప్రజెంటేషన్ కావాలని పెట్టిండు. మరి ఈ రిప్రజెంటేషన్ ఉండదు అక్కడ? లేదు. మరి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? అందుకొరకే రోహిత్ లాగా సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకొరకే పిల్లలు 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే డిటైన్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ వ్యవసాయదారులుగా, వ్యవసాయ కూలీలుగా మారిన దుస్థితి ఈ దేశంలో ఉన్నది. దీనికి ఎవరు కారణం? ఈరోజు కేంద్రంలో ఈ దుబ్బాక శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. ఈ రోజు నేను ఇదే శాసనసభ్యు గారిని అడుగుతున్నాను, ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, బీసీల జనాభా మీరు ఎందుకు
గణించడం లేదు. అంటే బీసీల కులాల వారీగా జనాభా ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయడం లేదు మీరు చెప్పండి. మీకు తెలుసు. ఒకసారి ఏ కులం ఎంతమంది చదువుకున్నారు, ఏ కులం దగ్గర మోటార్ సైకిల్ ఉన్నాయి, ఏ కులం దగ్గర బర్రెలు ఉన్నాయి, ఏ కులం దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు ఐఐటీల ప్రొఫెసర్లు ఉన్నారు, ఏ కులం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ కులం దగ్గర బిజినెస్లు ఉన్నాయి, ఏ కులానికి కాంట్రాక్ట్లు వస్తున్నాయి, ఏ కులానికి చెందిన వాళ్ళు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఏ కులానికి చెందిన వాళ్ళు కొండపోచమ్మ కట్టిండ్రు, ఏ కులానికి చెందిన వాళ్ళు రంగనాయక సాగర్ కట్టిండ్రు, ఏ కులానికి చెందిన వాళ్ళకు కొండపోచమ్మ కింద ఫామ్ హౌస్లు ఉన్నాయి ఎర్రవల్లిలో, ఏ కులానికి చెందిన వాళ్ళకు చిన్న కోడూరులో ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏ కులానికి చెందిన వాళ్ళకు నగలూరులో ఉన్నాయి, ఏ కులానికి చెందిన వాళ్లకు రామాయంపేటలో హైవే డాబాలు ఉన్నాయి, ఏ కులానికి చెందిన వాళ్లకు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఏ కులానికి చెందిన వాళ్లకు బినామీ కంపెనీలు ఉన్నాయి, ఏ కులానికి చెందిన వాళ్ళు హైటెక్ సిటీలో వేల కోట్ల రూపాయలకు చెందిన భూములను తీసుకున్నారు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఇక్కడ కలెక్టర్లు అయినారు, ఏ కులానికి చెందిన వాళ్ళు కాళ్ళు మొక్కిండ్రు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఈ జనాభా గణన చేస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా కూడా జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోతే, సారు నాకు పడుపు నొప్పి వస్తున్నది, నాకు జ్వరం వస్తున్నది, నాకు తల తిరుగుతున్నది అంటే, అయ్యా బాబు పోయి రక్త పరీక్ష చేయించుకుంటాడు. అవునా కదా? రక్త పరీక్ష చేయించుకోనరా, లేకపోతే యూరిన్ పరీక్ష చేయించుకోనరా, నీ రిపోర్ట్లు చూసి నేను అప్పుడు నీకు మందిస్తా అంటాడు. ఈరోజు 52% అంటే 100కు 52 మంది ఉన్న బీసీలు, 100కు 16 నుంచి 17, 18% ఉన్న ఎస్సీలు, 100కు 7 మంది ఉన్న ఎస్టీలు, వీళ్ళందరూ కలిపితే ఇంకా మైనారిటీ సోదరులు వీళ్ళందరూ కలిపితే 85% దేశంలో, అంటే 110 కోట్ల మంది ప్రజలు వీళ్ళే ఉన్నారు. మరి మా ఐఐటీలల్లా ఎందుకు మా వర్గాల చెందినలు 400 మంది కన్నా ఎక్కువ లేరు? ఎందుకు ఎన్ఐటీలలో మా వర్గాల చెందిన 400 మంది కన్నా ఎక్కువ లేరు? ఎందుకు 119 మంది అపర కోటీశ్వరులు శ్రీమంతులు ఉన్న జాబితాలో మా బీసీ వాళ్ళు ఒక్కడు కూడా లేడు? ఎందుకు? మా ఎస్సీ వాళ్ళు ఎందుకు ఒక్కరు కూడా లేరు? మా ఎస్టీలు ఎందుకు ఒక్కరు కూడా లేరు? మా మైనారిటీలు అంతకన్నా చాలా మంది దగ్గర ఉన్నారు. ఎందుకు ఆధిపత్య కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతారనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా దోబుచ్చులాట ఆడుతున్నాయి మిత్రులారా. ఇది కుట్ర. ఈ కుట్ర అడగాల్సిన లేరు మన ప్రజాప్రతినిధులు. మరి మన ప్రజాప్రతినిధులు అడుగుతున్నారా? అందుకొరకే ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఈశ్వర్ గారు అనుకుంటూ చెప్పింది, దుబ్బాకలు నీలి జెండా నీలి కండువా వేసుకొని దుబ్బాక క్యాండిడేట్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే, సిద్దిపేటలో నీలి కండువా వేసుకున్న వ్యక్తి అసెంబ్లీకి పోతే, గజ్వేలులో నీలి కండువా వేసుకున్న వ్యక్తి అసెంబ్లీకి పోతే అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. కొండపోచమ్మ కింద ఎవరి భూములు ఉన్నాయి, మల్లన్న సాగర్ కింద ఎవరి భూములు ఉన్నాయి, రంగనాయక సాగర్ కింద ఎవరి భూములు ఉన్నాయి, మునిగిన భూములు ఎవరివి, భూములు తీసుకొని భూమి క్రియేట్ చేసి డబ్బులు చేసుకున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ వస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే పిల్లల్ని చంపుకున్నాడు మనందరి కోసం, మనందరికి ఒక రాజ్యాంగం ఇవ్వడం కోసం చంపుకున్నాడు. మహనీయుడు కాంశీరామ్ గారు అయితే పెళ్లి కుదురుతాయనకు, కానీ మనలాంటి వాళ్ళ బాధలన్నీ చూసి, ఈ చీకోడులో బాధలు చూసి, రామాంకపేటలో బాధలు చూసి, బస్సాపూర్లో బాధలు చూసి, హబ్సిపూర్లో బాధలు చూసి, అమ్మో నా జాతుల ప్రజలు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారా అని చెప్పి కుదిరిన పెళ్లిని ఆ అమ్మాయికి లెటర్ రాసి, అమ్మ నువ్వు వేరే సంబంధం చూసుకో, నేను మాత్రం నా జాతుల ప్రజలను చూసుకుంటా అని చెప్పి పెళ్లి క్యాన్సిల్. చనిపోయేటప్పుడు ఏం తీసుకోకుండానే చనిపోయాడు. ఈరోజు మా పార్టీని తయారు చేసిన సిద్ధాంతకర్తలు ఫామ్ హౌస్ లేవు, వాళ్ళకు ప్రాజెక్టుల కింద భూములు లేవు. హైటెక్ సిటీలో కోకాపేట్ల ల్యాండ్ యాక్షన్లో మా వాళ్ళు కోట్ల పెట్టి తీసుకోలేదు. మా వాళ్ళు పేద ప్రజల మీద ప్రేమతో వాళ్ళు ఈ త్యాగానికి సిద్ధమయ్యి ఇలాంటి పార్టీని తయారు చేసింది. ఈరోజు
మిత్రులారా, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఈరోజు తెలంగాణలో అక్షరాస్యత శాతం 59 మాత్రమే. ప్లానింగ్ కమిషన్ చెప్పింది, నేను చెప్పలేదు. లేకపోతే మళ్ళీ వెంటనే నా మీద స్టేట్మెంట్ ఇస్తారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, ఈ న్యూస్లో రోజు ఇక మళ్ళీ ఇక అవి ఎవరు చెప్పిస్తారన్నది నేను దాని గురించి మాట్లాడను. కానీ సో నేను ఏమంటున్నా, 50-60% ఉన్నది అక్షరాస్యత. మహిళల్లో తెలంగాణ మహిళల్లో అక్షరాస్యత శాతము 49.9. 49.9 అంటే ప్రతి రెండవ మహిళ కూడా తెలంగాణలో చదువు రాదు. 49.9. ఒక్కసారి చూడండి. ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వరకు ఎవరు ఏలింది? రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు. 1-2 సార్లు ఇద్దరు రెడ్డోళ్ళ కొట్లాడబడితే తీసుకొచ్చి ఒక దళితుడికి ఇచ్చిండ్రు, నామకే వస్తే పెట్టిండ్రు ఆయన. 1 సంవత్సరం 2 సంవత్సరం. మరి ఈ సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏలిందంటే మీరే. మరి మా అవ్వలకు మా అక్కలకు చదివేందుకు రాలేదు? మరి మీ దగ్గరనే ఆస్తున్నది. సంపన్నుల జాబితాలో మీరే ఉన్నారు. మీరేమో సంపన్నులు శ్రీమంతులేమో మా కాళ్ళకు చేతులకేమో బేడీలేసి చెర్లపల్లిలో చెంచల్గూడలో మమ్మల్ని పెట్టిండ్రు. మీరు చూడండి, గుజరాత్లో 2002లో ముస్లింల ఊచకోత జరిగింది గోత్రా తర్వాత. మీ అందరికి ఐడియా ఉన్నది కొంచెం. సో దాంట్లో 1746 మందిని అరెస్ట్ చేసిండ్రు, నిందితులను. మీరు నమ్ముతారో నమ్మరో మిత్రులారా, 749 మంది అందులో ఎస్సీలు అండి, బీసీ. ఆ నిందితుల్లో 749 మంది బీసీ, మరో 700 మంది ఎస్సీలు. నేను శ్రీమంతుల జాబితా కూడా చూసిన. శ్రీమంతుల జాబితాల్లో 119 మంది ఉంటే ఒక్కడు బీసీ లేడు, ఒక్కడు ఎస్సీ లేడు. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడ సంపద ఉన్నదో అక్కడ నువ్వు ఉంటావు, ఎక్కడ సంఖ్యలు వేసుకొని ఎక్కడైతే రోజు జైళ్ళ మగాల్లో అక్కడ మేము ఉంటాం. నై చలేగా. కాంట్రాక్ట్లు, కమిషన్లు మీకు, కష్టాలు కన్నీళ్లు మాకు. నై చలేగా. బతుకమ్మ చీరలు మాకు, పట్టు చీరలు, బంగారు చీరలు మీకు. నై చలేగా. ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రైవేటు యూనివర్సిటీలు మీకు. మా యూనివర్సిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు 7 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఎవరికి చెప్పాలన్నా ఈ గోస తెలియకుండా ఏడుస్తున్నారు. 3,000 పోస్టులు ఉంటే 2,200 వేకెన్సీలు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా. ఎవరు చదువుతున్నారు అలా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, వాళ్ళు చదువుతున్నారండి. అందులో ఆ వేకెన్సీలు ఫిలప్ చేయాల్సింది పోయి, ఆ పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేల సాక్షిగా 2 నుంచి 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చింది. ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చింది. ఇంకా మల్లారెడ్డి గారు ఏం చదివినరు, ఆయన ఏం భాష మాట్లాడతారన్నది ఇక మీకే చెప్తారు, మీకు వదిలేస్తున్నా. ఆయన ఏం భాష మాడితే వదిలేస్తున్నాడు. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చారు. నేను అడిగిన ఒక 2 ఎస్సీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లాబీలలో కలిసిండ్రు. అన్న మరి ఇదంతా బాగానే ఉన్నది, కానీ మళ్ళీ రిజర్వేషన్లు ఉంటాయని అంటే మరి రిజర్వేషన్లు ఎట్లుంటాయి? మరి వాడికి డబ్బులు ఎట్లా వస్తాయి? మరి నువ్వు అక్కడ కూడా వచ్చి నువ్వు మళ్ళీ అదే కుంపటి రిజర్వేషన్లు అంటే మరి డబ్బులు ఎట్లా చేసుకుంటాడు? ఇదంతా కాదన్న, ఈ రాజ్యం మనది కాదు, అదంతా వాళ్ళదే, వాళ్ళు ఎంకరేజ్ నడిపించుకుంటారు. మేము నామకే వాసి ఇక్కడంతా తోలుగొమ్మలాగా వాళ్ళు ఎత్తామంటే ఎత్తాలి, కూర్చోమంటే కూర్చోాలా. ఇటువంటి ఎమ్మెల్యేలు మనకు కావాలన్నా మిత్రులారా? కావాలా? అస్సలే వద్దు. బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనే మన జీవితాలు మారుతాయి, అవునే కదా? అలాంటి ఎమ్మెల్యేలను, అలాంటి ఎంపీలను ఈరోజు అసెంబ్లీలోకి పంపించడానికి కోసమే బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. పక్కనే నర్సాపూర్ ఉన్నది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజుల శాతం 25% ముదిరాజుల బిడ్డలు ఉన్నారు. అంటే 100కి 25 మంది ముదిరాజు కులాల గేదెలు ఉన్నారు.
గౌడలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, లంబాడా సోదరులు ఉన్నారు, బంజారా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్తే 80-85% అవుతారు. కానీ 70 సంవత్సరాలు 75 నుంచి అంతకన్నా డేటాను లోపలికి పోలే 75 నుంచి కేవలం రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని అర్థం వాళ్ళ పర్సంటేజ్ 2-3 ఉన్నది. ఎట్లా వీలవుతుంది? నేను ముందరనే చెప్పిన, నేను ఏ కులానికి వ్యతిరేకత, నాకు కూడా మస్తు మంది రెడ్డి దోస్తులు ఉన్నారు, అందరితో అన్ని కులాల దోస్తులు ఉన్నారు. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మరి మన వాడు కానప్పుడు బంతిలో వేరే వాడు వడ్డిస్తుంటే మనకు పెడతాడానండి, మనకు బొక్కలు పెడతాడు, వాళ్ళు ముక్కలేసుకుంటారు. అవునా కదా? సో మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని వడ్డించే వాళ్ళుగా తయారు చేయాలని వచ్చింది. మిత్రులారా, మిమ్మల్ని వడ్డించే వాళ్ళుగా తయారు చేయాలని వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అందుకంటే బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉన్నది 52 నుంచి 56% ఉన్న బీసీ సోదరులకు జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణలో ఉండే 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 56% ఎమ్మెల్యే సీట్లు మేము బరాబర్ ఇస్తాం. మిత్రులారా, ఈ రోజు నేను అన్ని పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి మీకు దమ్ముందా ఈ స్టేట్మెంట్ ఇస్తుంది? లేదు, మీ గుండెలలో లేదు. ఉంటే సిద్దిపేటలో మా బహుజనుడే ఎమ్మెల్యే అంటాడు, ఉంటే దుబ్బాకలో మా బహుజనుడు ఎమ్మెల్యే అంటాడు, ఉంటే గజ్వేల్లో మా బహుజనుడు ఎమ్మెల్యే అంటాడు, ఉంటే మెదక్లో మా బహుజనులు ఎమ్మెల్యే అంటాడు, ఉంటే నర్సాపూర్లో కూడా మా బహుజనులు ఎమ్మెల్యే అంటాడు, ఉంటే సిరిసిల్లలో కూడా మా బహుజనులు ఎమ్మెల్యే అంటాడు. మిత్రులారా, నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, బహుజన బిడ్డలుగా మనం ఏ కులాన్ని కూడా, నేను ముందే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, అందరిలాగా ఆ దుర్మార్గులాగా కులాలను ద్వేషించే భావజాలం ఉన్న పార్టీ కాదు బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అన్ని కులాల్లో ఉండే దోపిడికి, అగ్రవర్ణాల్లో ఉండే కులాల్లో కూడా దోపిడికి, పీడనకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో కూడా దోపిడికి, పీడనకు గురైన వాళ్ళందరి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కానీ ఈరోజు మనం ఎవరైతే అసెంబ్లీలో ఉండి రిప్రజెంట్ చేయాలో, మన వాయిస్ ఎవరైతే ఇవ్వాలనో వాళ్ళందరూ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మన బిడ్డలకు టికెట్లు ఇచ్చి మన వాదాన్ని అసెంబ్లీకి తీసుకుపోవాలని అనుకుంటున్నది. ఈరోజు తెలంగాణలో 2014 సంవత్సరంలో తెలంగాణలో కేవలం 62,000 కోట్ల అప్పుండే మన మీద, 62,000 కోట్ల అప్పుండే. 2020-21 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అంటే 4,25,000 కోట్లు. 2014లో 62,000 కోట్లు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం చేసిన అప్పు 4,25,000 కోట్లు. అంటే 6 ఇంతలు పెరిగింది మన అప్పు. సంవత్సరానికి మనం కట్టే వడ్డే 25,000 కోట్లు. నువ్వు అప్పు తీసుకున్నావు, మరి ఎవరి ఆస్తులు పెరిగినాయి? మీ ఆస్తులు ఏమైనా పెరిగినాయా? మీకు ఏమైనా బంగాళాలు వచ్చినాయా? మీ ఇళ్ళలో ఏమైనా బెంచ్ కార్లు వచ్చినాయా? మీ పిల్లలు ఎవరైనా అమెరికా పోయినరా? మీకు ఏమైనా ఒక 10 కేజీల బంగాళం వచ్చిందా? మీకు ఒక 3 ఎకరాలైనా పెరిగినాయా? ఎవరి ఆస్తులు పెరిగినాయి? ఎర్రవెల్లిలో 2014లోనూ 2012-14 మధ్యలో 50 ఎకరాలున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఈరోజు సడన్ గా 7 సంవత్సరాలనే 250 ఎకరాలు అయింది. ఎట్లయింది? మనలాగా ఏమైనా మోతిబారు చేసిందా? మనలాగా ఏమైనా చెమట కష్టం చేసిందా? మా వాళ్ళలాగా నడుము వంచి వారి నాట్లు వేసిండ్రా? మీరు కూడవాళ్ళు పట్టుకొని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కైకీలు చేసిండ్రా? మీరు మా హమాలి అన్నలాగా మార్కెట్ యార్డ్లలో బస్తాలు పోసిండ్రా? మీరు మా సఫాయి కర్మచారి లాగా పొరకలు పట్టుకొని రోజు రోడ్లు ఉడిచిండ్రా? మీరు పైకానాలు కడిగిండ్రా? మీరు శ్రమ చేసేది, కష్టం చేసేది, అవమానాలు చేసేది, అన్ని దుర్మార్గాలకు బలయ్యేది, మరియమ్మ లాగా పోలీస్ స్టేషన్లలో చచ్చేది మేము లాకప్ డెత్. మొన్నటికి మొన్న
నిలబడ్డాడు. ఎక్కడ చూడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల బిడ్డలే ఈ దుర్మార్గాలకు బలవుతున్నారు. కానీ మేమేమో రోజు పోలీసు వాళ్ళ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ, ఆర్టీఓల చుట్టూ మేము తిరగాలి. మీరు మాత్రం ఫామ్ హౌస్లు, బంగ్లాలు, కోకాపేట్లు, భూమి వేలాలు, ఎమ్మెల్సీ బహుజన బిడ్డలారా, మీరు ఎన్ని రోజులని ఈ బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్ బందీలవుతారు? మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ బహుజన సమాజ్ పార్టీ మీ సొంత ఇంటి పార్టీ. తల్లిగారింటికి రండి, ఎన్ని రోజులైనా ఆ ఇళ్ళల్లో ఉంటారు మీరు. సో ఈయన ఈ గాయకుడు అక్కడ ఇంకో బహుజన బిడ్డ, ఆయన తన్ని తగిలేసిండు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు వారి కుటుంబం అంతా కూడా. మరి ఆయన రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారు అనుకున్నారు, ఏదో బొమ్మన లేక పొగబెట్టిండ్రు. ఆయన అక్కడ పోయిన పోటీ చేసిండు. సో ఆ పోటీ చేసే క్రమంలో ఈ సాయి చంద్ర గాయకుని కూడా ఆయన వెంబడి తీసుకొని పోయిండ్రు. ఆయన రోజు ఈడ రైతుల వ్యతిరేక పాటలు పాడు, వాళ్ళ పాటలు పాడు, వీళ్ళందరికీ మన భోజన బిడ్డల వ్యతిరేక పాటలు పాడు, లేకపోతే ఈ కేసీఆర్ గారు రోజు మరి కుటుంబము, మరి ఫామ్ హౌస్లు, ఇవన్నీ వాళ్ళ దోపిడీ వాటికి కీర్తించుకుంటే పాటలు పాడినారు. ఏం చేసిందో తెలియదు, కానీ ఆయనకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేసిందని చెప్పింది. ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు, ఎంతవరకు నాకు తెలియదు, కానీ అక్కడ ఉండే మహబూబ్నగర్లో ఉండే ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు ఆయనకి ఎట్లా ఇస్తారు టికెట్ అంటే రోజు మేము వాళ్ళ కింద సెల్యూట్ కొట్టాలా, నథింగ్ డూయింగ్ అని అన్నారంట. చూడండి, ఇది పరిస్థితి మిత్రులారా. అందుకొరకే నేను చెప్తున్నా, ఈరోజు మన అందరి ముందర ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది. ఈ దోపిడీని మన ఇళ్ళకి తీసుకుపోవాలి. ఈరోజు సిద్దిపేట బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం వారికి నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టండి. సిద్దిపేట బహుజన పెద్దలు ఈశ్వర్ గారితో నా పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాను. ఈశ్వర్ గారు దుబ్బాకలో ఎప్పుడన్నా ఇటువంటి మీటింగ్ చూసిండ్రో? ఆయన అన్నాడు 2008 ఎప్పుడో పాతకాలం మీటింగ్ అయింది, కానీ మళ్ళీ కాలేదు. ఈరోజు దుబ్బాకల ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అయిందంటే రేపు తెలంగాణలో 7 మీద ప్రగతి భవన్ కు 65 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు పోబోతున్నారు. నీలి కండువా వేసుకొని బరాబర్ పోతాం. మిత్రులారా, ఈరోజు మీ అందరి ముందర ఒక ఛాలెంజ్ ఉన్నది. ఈరోజు మీరు ఇక్కడ విన్న మాటలు మీరు కేవలం మీ దగ్గరనే పెట్టుకోకుండా ఈరోజు రాత్రి ఇంటికి పోయిన తర్వాత మన అమ్మలకు చెప్తాం, మన అవ్వలకు చెప్తాం, మన తల్లులకు చెప్తాం, మన చెల్లెలకు చెప్తాం, మన పక్కింటోళ్ళకి చెప్తాం, మన దోస్తులకు చెప్తాం, మన వాట్సాప్లో స్టేటస్ పెడదాం, మన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేద్దాం, మన ఫేస్బుక్లో ప్రొఫైల్ పెడదాం, మన టైంలైన్ మీద రాద్దాం. రాబోయే రోజుల్లో ఏనుగు ప్రగతి భవన్ గోడలు కూలగొట్టబోతున్నది, గేట్లు కట్ చేసి లోపలికి పోబోతున్నదని చెప్తాం. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం, మన ట్విట్టర్ను రీట్వీట్ చేద్దాం. ప్రతిరోజు కూడా దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడదాం. ఎందుకంటే ఈ పత్రికలు ఒకసారి రాస్తాయి, ఒకసారి రాయకపోవచ్చు. సో మిత్రులారా, ఈరోజు మీరందరూ కూడా ఇవన్నీ కూడా మన కుటుంబాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కరు ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ కాదు, మీరు ఊర్లలో మన వెనుక ఒక్కొక్కరు వెనుక వేల మంది జనాలు ఉన్నారు. మీరు అటువంటి గొప్ప నాయకులు మీరందరూ కూడా మిత్రులారా. ఈరోజు మీరు మన వర్గాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇంతకుముందే ఈ మైక్ కట్ అయినప్పుడు మన మిత్రులు దుబ్బాక ఇన్ఛార్జ్ వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ 50,000 ముదిరాజుల ఓట్లు ఉన్నాయి, 30,000 దాదాపుగా 35,000 దళిత సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నాయి. అంటే 1,00,000 ఓట్లు దుబ్బాకలో బహుజనులే ఉన్నాయి. మరి ఎందుకు బహుజన ఎమ్మెల్యే లేడు? గాఢ నిద్రలో ఉన్న మన సమాజాన్ని, భయకంపితులైన మన సమాజాన్ని మేలుకొల్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నది. అందుకొరకే మిత్రులారా, మరి మనం 99 మన సంపదను మనం గుంజుకుంటుంటే వాళ్ళు ఊరుకుంటారా మిత్రులారా? ఇంతకుముందే నగరూరు నుంచి మన మిత్రులు వచ్చిండ్రు. నగరూరు నుంచి వచ్చిన మిత్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆగస్టు 8వ తారీఖు నాడు నేను బిఎస్పిలో నల్గొండలో జాయిన్ అయితే, అరే మా సార్ అవుతున్నాడు, 9 సంవత్సరాలు మా సార్ మా పిల్లల కోసం త్యాగం చేసాడు, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉండి మా సారు నీలి జెండా ఇక్కడ వేరే కాళ్ళు మొక్కి సిద్దిపేట కలెక్టర్ కాళ్ళు మొక్కి ఒక తెలంగాణ రాష్ట్ర
ఈ నగునూరు బిడ్డలు ఒక 20 మంది ఆ సభకు వస్తే వాళ్ళు వాపస్ రాగానే అక్కడ ఉండే టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ లీడర్లు వీళ్ళ మీద అక్కడ కేసులు పెట్టి బనాయిస్తున్నారు. నేను చెప్తున్నారు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టి చూద్దాం ఏం చేస్తాం. మిత్రులారా, ఈ కేసులకు భయపడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాదు. బరాబర్ ఎదుర్కొంటాం. ఈ విధంగా కేసులు పెట్టేవాళ్ళందరూ వాళ్ళు శంకరగిరి మాన్యాలు కొట్టిండ్రు, వాళ్ళు పాతాళానికి తొక్కబడ్డారు, వాళ్ళు మాడి మసైపోయినారు. మా నీలి జెండా ముందర ఎవ్వడు కూడా ఆగలేదు బిడ్డ. 85% 90% ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని కంట్రోల్ చేసేది మేము ఒక్క రోజు పని చేయకపోతే మీరు రోజు రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే పని వస్తుంది. మా బిడ్డలకి ఏమన్నా అయితే నేనే వస్తా అక్కడికి, నేనే వచ్చి అక్కడ కూర్చుంటా. మిత్రులారా, ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీలి జెండా ఇది మన జెండా, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం మనం. ఏ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తలేం బిడ్డ. ఆ దోపిడీ దుర్మార్గమైన ఆ దౌర్జన్యం చేస్తే మేము కూడా అక్కడ వచ్చి కూర్చుంటాము. మేము వెనుకపోయే పార్టీ కాదు, మడమ తిప్పే పార్టీ కాదు, అమ్ముడు పోయే పార్టీ కాదు, మాట తప్పే పార్టీ కాదు. బహుజన సమాజ్ పార్టీ మహనీయుల పార్టీ, త్యాగాల పునాదుల మీద వచ్చిన పార్టీ. దేనికైనా సిద్ధమైన దేనికైనా సిద్ధమైన ఎట్టి వేయ పరిస్థితుల్లో కూడా మేము ప్రగతి భవన్కు రాకుండా అయితే ఆగం మిత్రులారా. సో ఇలాంటి గొప్ప పరిస్థితి బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటే మీకు దళిత బంధు స్కీమ్ రానియమంటారు, మీకు దళిత బంధు స్కీమ్ రానియమంటారు, మీకు పెన్షన్లు రావంటారు, మీకు డబుల్ బెడ్రూమ్ రావంటారు, మీ మీద పోలీస్ కేసులు పెడతామంటారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. నువ్వు ప్రవీణ్ కుమార్ అయితే నీ ఫోన్ ట్యాప్ చేస్తామంటారు. నేను రోజు ఇంటి నుంచి బయలుదేరేది నేను ఇంకొక నాకు తెల్లబట్టలు వేసుకున్నాను వస్తాడు. నాకు ఒకరోజు అర్థం కాలేదు, రెండో రోజు మూడో రోజు మా దగ్గర ఉండే బిడ్డలు అడిగినారు ఏందా నువ్వు అని చెప్పి పట్టుకున్నారు. ఎవరో పట్టుకుంటే ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. నన్ను చూస్తున్నావు, మా కుటుంబాన్ని చూస్తున్నావు, మా ఇల్లుని చూస్తున్నావు బిడ్డ, మా గుడిసెలు కూడా ఇక్కడ వచ్చి. నేనన్నా బాబు నువ్వు నా ఇంటి చూసావు కానీ నేను కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చూడాలనుకుంటే నాకు ఒకసారి పర్మిషన్ ఇప్పొచ్చాను. సో మిత్రులారా, ఈ పోలీసు వేధింపులకు లేకపోతే కేసులకు ఈ భయపెట్టడానికి భయపడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాదు కాదు కాదు. మేము అన్నింటినీ తగ్గించినాం. ఈ సంవత్సరం కాదు, 2000 సంవత్సరాల నుంచి తగ్గించినాం. తిండి లేకపోతే దుబ్బలిని బతికినాం మేము. మీలాగా ఏమంటారు బ్లూ లేబుల్ రెడ్ లేబుల్ ఏమంటారు 5000 కింగ్ ఫిషర్ రావు బతకలే. మీకు తిండి లేకపోతే దుబ్బ తిని బతికినాం. నువ్వు మాకు భయపెట్టిస్తావా, మాకు పెన్షన్ రాదని చెప్తావా? మా అబ్బాయిలు ఒకసారి తలుచుకున్నారంటే ఏనుగు మీద 1కి 1000 సార్లు నవ్వుతారు బిడ్డ. సో మిత్రులారా, మనం ఈ సంపదను మనం వాపసు తీసుకుందామని చూసినప్పుడు ఈ పాలక వర్గాలు, ఈ ఆధిపత్య కులాలకు చెందిన వర్గాలు వీళ్ళు ఈ పార్టీలు మనను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నది. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. హుజూరాబాద్ లో మన కళ్ళతో చూసినాం, మీ దుబ్బాకలో కూడా అదే జరిగింది. హుజూర్ నగర్, దుబ్బాక, హుజూర్ నగర్, దుబ్బాక, సాగర్, హుజూరాబాద్ ఇంకా రేపు ఏమొస్తుందో. సో వీటన్నింటిలో కూడా మన ముందర డబ్బు చల్లబడ్డది. ఎవరి డబ్బు? వాళ్ళ ఇళ్ళ డబ్బా, వాళ్ళ భూములు అమ్ముకున్న డబ్బా, వాళ్ళ భూములలో వచ్చిన భూమి డబ్బా, వాళ్ళ బంగారం అమ్ముకున్న డబ్బా కాదు మిత్రులారా. మన డబ్బును మన మీదనే చల్లి మనతోనే వాళ్ళకు ఓట్లు వేయించుకొని మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనిపించకుండా వాళ్ళ ఆస్తులు 50 ఎకరాల నుండి 250 ఎట్లయిందో, హైటెక్ సిటీలో ఎట్లయితే 1000 కోట్ల రూపాయల ఆస్తులను ఆ విధంగా సంపాదించుకుంటారు. అందుకొరకే మిత్రులారా, నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పుండ్రు. నాకు తల నరుక్కున్నా మీరే గుర్తు కొట్టేస్తారు. గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. తల నరుక్కున్న దేనికి ఓటేస్తారు? ముక్కు నేలకు రాసిన దేనికి ఓటేస్తారు? ఇంటికి 10 లక్షలు ఇస్తారు దేనికి ఓటేస్తారు? నీళ్ళ బదులు 6 నెలలు రోజు కింగ్ ఫిషర్ పీరిస్తారు దేనికి ఓటేస్తారు? కేజీ మటన్ పంపిస్తారు వారానికి ఒకసారి, రోజుకు కేజీ చికెన్ పంపిస్తారు దేనికి ఇస్తారు? ఇంటికి తులం బంగారం ఇస్తారు అక్కడ దేనికి ఇస్తారు? గట్టిగా చెప్పండి. ఇంటికి తులం బంగారం ఇస్తారు దేనికి ఇస్తారు? బహుజన
బహుజన సమాజ్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు. మీ దగ్గర నుంచి ₹1 తీసుకుంటుంది. దేనికి చేస్తారు? దేనికి చేస్తారు? మీ దగ్గర నుంచే చందాలు తీసుకుంటారు బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు ఈ మీటింగ్ కూడా మీరే చందాలు ఇచ్చి పెట్టించారు. మీటింగ్ ఒక్కొక్కరు ₹1 పెట్టుకొని ఇచ్చిండ్రు. ఈ విధంగా బహుజన సమాజ్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు. మీ ఇంటికి వచ్చి బహుజన రాజ్యం ఎంత అందంగా ఉండబోతున్నది. బహుజన రాజ్యంలో ఈ చిన్నారి బిడ్డలు రేపు ఏ విధమైన ప్రపంచంలో బతకబోతున్నారు. ఈ చిన్నారి బిడ్డలు అమెరికా పోబోతున్నారు. ఈ చిన్నారి బిడ్డలు విమానాల్లో తిరగబోతున్నారు. ఈ చిన్నారి బిడ్డలు ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కబోతున్నారు అని చెప్తే ఎవరికేస్తారు? ఒక్క పైసా ఇవ్వకపోయినా ఎవరికేస్తారు? మీ ఇంటికి రాకపోయినా ఎవరికేస్తారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎర్రవేలికి ఇంపియాలి, ప్రగతి భవన్ ఇంపియాలి, ఢిల్లీలో నరేంద్ర మోడీకి ఇంపియాలి, గుజరాత్ లో అమిత్ షా కూడా ఇంపియాలి, ప్రతి చోట కూడా ఇంపియాలి. మిత్రులారా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఇంపియాలి, సోనియా గాంధీ కూడా ఇంపియాలి. ఈ రాజ్యం మనది. ఈ సంపద సృష్టించింది మనం. ఈ భూమిని ఈ గడ్డలు ఈ విధంగా తయారు చేసింది మనం. నడుములు వంచింది మనం. అవమానాలకు గురైంది మనం. గొడవలు పట్టుకునేది మనం. గొడ్డల్ని పట్టుకునేది మనం. బాడ్షలు పట్టుకునేది మనం. పొరకలు పట్టుకునేది మనం. అన్ని మనమే. ఈ సంపద అంతా మనదే మిత్రులారా. మన నుంచి దోచుకోబడ్డది. మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలంటే మనం తప్పనిసరిగా ఈరోజు ఏను గుర్తుకే ఓటేయాలి. అందుకొరకే మిత్రులారా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఊర్లలో పోండి, పెద్ద ఎత్తున కమిటీలు వేసుకోండి. బూత్ కమిటీలు వేయండి, మండల కమిటీలు వేయండి, సెక్టర్ కమిటీలు వేయండి, అసెంబ్లీ కమిటీలు వేయండి. మీ గోడల మీద రాసి పెట్టుకోండి, ఏను గుర్తుని బొమ్మేసుకోండి. వేసుకొచ్చి నిద్ర పోయినా ఏనుగే గుర్తుకు రావాలి, బాత్రూమ్ పోయినా ఏనుగే గుర్తుకు రావాలి, బెడ్రూమ్ పోయినా ఏనుగే గుర్తుకు రావాలి, అన్నం తినేటప్పుడు ఏనుగే గుర్తుకు రావాలి, కళ్ళు మూసినా ఏనుగే గుర్తుకు రావాలి, కళ్ళు తెరిచినా ఏనుగే గుర్తుకు రావాలి. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఏనుగు పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. నేను గజ్వేల్లో ఒక పెళ్లి చూసిన, మంచిగా ఏనుగు పెట్టుకొని పెళ్లి చేసుకుంటే గజరాజ్. ఇంతకన్నా గొప్ప రక్షకుడు ఎవరుంటారు? గజరాజ్. సో పూజ గదిలో గజరాజుని పెట్టుకోవాలి. రోజు ఒకసారి ఇంటింటికి గజరాజు పూజ చేసుకోవాలి. నువ్వు ఒక ఆటో డ్రైవర్ అయితే రోజు నీ ప్యాసింజర్లకు ఏనుగు గుర్తు గురించి చెప్పాలి. నువ్వు ఆర్టీసీ కండక్టర్ అయితే రోజు నీ ప్యాసింజర్లకు ఏనుగు గుర్తు గురించి చెప్పాలి. నువ్వు నర్సు అయితే రోజు నీ పేషెంట్లకు ఏనుగు గుర్తు గురించి చెప్పాలి. నువ్వు డాక్టర్ అయితే రోజు నీ పేషెంట్లకు ఏనుగు గురించి చెప్పాలి. నువ్వు ఉపాధ్యాయులు అయితే రోజు మీ విద్యార్థులకు బహుజన రాజ్యం ఎంత అందంగా ఉండబోతుందని చెప్పాలి. నువ్వు పారిశుద్ధ్య కార్మికుడు అయితే, నువ్వు ఒక కంట్రోల్ రేషన్ షాప్ డీలర్ అయితే రోజు మీ దగ్గరకు వచ్చే పేద ప్రజలకు ఏనుగు గుర్తు గురించి చెప్పాలి. ఆ విధంగా ఏనుగు గుర్తు గురించి మనం చెప్పినప్పుడే ఈ సిద్దిపేట ప్రాంతం, ఈ తెలంగాణ రేపు రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశం కూడా నీలిమయమైతుంది మిత్రులారా. అప్పుడే మన సంపద మనకు వస్తుంది. మరి ఇంత చక్కటి అవకాశం నాకు చరిత్రలో, నా జీవితంలో అత్యంత బాగా గుర్తుండిపోయే రోజును దుబ్బాక ఈ రోజు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు కాక బిడ్డ, మేము మానీల వారసులం. మేము అమ్ముడు ఓం ఒక్క ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిన అమ్ముడు ఓం. మేము మాట తప్పము, మడమ తిప్పము. ప్రాణం పోయినా నీలి జెండా వెంబడే ఉంటాం, ఏనుగు గుర్తు వెంబడే ఉంటాం, ఏనుగు మీదనే ప్రగతి భవన్కి వస్తామని చెప్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై